చెప్పి మరీ మున్సిపాలిటీ తరఫున సీఎం సహాయ నిధి నుండి 18,99,436 విలువగల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అర్హులైన 31 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం సీఎం చంద్రబాబు సంక్షేమ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కావూరి శ్రీనివాసారెడ్డి, సీఎం సహాయ నిధి నుండి చెక్కులను లబ్ధి పొందిన బాధితులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి ఈరోజు 30 మంది చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక 854 మంది అర్జీలు ఇచ్చారు. ఇప్పటి వరకు 553 మందికి మనం అర్జీలు ఇచ్చిన వాళ్ళు పూర్తి చేస్తాం. 553 మందికి. అది కాకుండా ఎల్ఓసీలు 27 మందికి ఇచ్చాం. వాళ్ళ ఎల్ఓసీలు వచ్చి 88,84,680 రూపాయలు క్రిస్మస్ వస్తుంది, అలాగే సంక్రాంతి వస్తుంది. ఈ రాబోయే పండుగలు మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్, క్రిస్మస్ మరియు హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పైకి వెళ్ళాలి.